నమస్తే ఫ్రెండ్స్, మనం ఈరోజు చేయబోయేది బీరకాయ ఫ్రై. కావాల్సిన పదార్థాలు చూస్తున్నాను రండి. బీరకాయలు మంచిగా చిక్కు తీసుకోవాలి. చిక్కు తీసుకొని కడుక్కొని కోసుకోవాలి. నేను రెడీ చేసుకున్నా, ఇంకా కోసి పెట్టుకున్న బీరకాయలు అరకేజీ తెచ్చుకొని, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి గిన్నె పెట్టుకోవాలి. ముందు పెట్టుకొని గిన్నె పెట్టు. గిన్నె కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగినాక మంచిగా జీలకర్ర వేసుకోవాలి. అయినంత జీలకర్ర, జీలకర్ర కాగానే ఉల్లిగడ్డ. ఇగో బీరకాయ కూరకు ఇది వేగినాక మంచిగా ఈ బీరకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేగినాక మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది బీరకాయ ఫ్రై. ఉల్లిగడ్డ అయితే వేగినాయి, మంచిగా బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు వేసేస్తున్నా చూడండి. ఇట్లా బీరకాయలు ఉల్లిగడ్డ వేయగానే బీరకాయ వేసుకోవాలి. ఎప్పుడైనా మంచిగా ఉంటుంది, కలుపుకోవాలి. బీరకాయలు మంచిగా కలుపుకొని బాగా వేస్తే బీరకాయ వంటదానంలో కూడా ఉండొస్తుంది, మస్తు ఉంటుంది. ఇంకా ఇంట్లో తినని వాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా మంచిగా తింటారు ఫ్రై చేస్తే, అంత బాగుంటుంది కూర. ఫ్రై కూరనేమో కొంచెం చప్పగా అనిపిస్తుంది, కొంచెం లీలీగా అనిపిస్తుంది, కానీ ఇదైతే చాలా బీరకాయ కూర ఇంకా పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటే అంత బాగుంటుంది. ఇంకా మా పిల్లలు ఊరికే నన్ను ఫ్రై చేయమ్మా ఫ్రై చేయంటే సరేలే అని ఇంకా ఫ్రై చేస్తున్నా. ఎప్పుడైనా కానీ బీరకాయ పప్పు వేసుకోవాలి. కందిపప్పు పప్పు వేసుకున్నా బాగానే ఉంటుంది, బీరకాయ పప్పు వేసుకున్నా బాగానే ఉంటుంది. పెసరపప్పు బీరకాయ ఫ్రై పిల్లలైనా పెద్దలైనా బాగా ఇష్టంగా తింటారు. నేను చేసినట్టు మీరు కూడా వేయండి, చేసి మీ పిల్లలకు వాళ్ళకు పెట్టండి, చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా మస్తు ఉన్నదని అంటారు, తిని అమ్మ మరొకసారి రెండు బాగుంటుంది. నేను చేసినట్టే మీరు చేయండి, చాలా బాగా ఫ్రై. మీ పిల్లలు కానీ మీరు కానీ వదిలిపెట్టరు. నేను చేసినట్టు మీరు చేసి మంచిగా పెట్టండి, సూపర్ ఉంది అంటారు. ఇంకా వదిలిపెట్టారు, మమ్మీ అదే ఉండు, మేము అదే ఫ్రై తింటాం, బీరకాయ ఫ్రై చేయని అంటారు. వారంలో 2 సార్లు చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది నేను చేసిందైతే, చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా వదిలిపెట్టారు, ఎప్పుడు కావాలని అంటారు. నేను కూడా ఈరోజు చేస్తున్నాను. చూస్తురుగా ఫ్రెండ్స్, నేను చేసే వీడియో రోజు మీరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తురుగా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వేగుతుంది, మంచిగా సిమ్లో పెట్టినా మంచిగా వేగుతుంది. ఇట్లా వేసరి వచ్చింది కదా, ఇట్లా ఇంక వేసరంతా మంచిగా గుంజాలి, బాగా వేగుతుంది. వేసరంతా గుంజినట్టయితే మంచిగా వేగినట్టుగా. ఎప్పుడైనా కొంచెం వేసరి ఉంటుంది, మనం ఫ్రై చేసే కూరలో బీరకాయ కొంచెం ఉసురుగా అన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. వేగింది, మనం కలిపి టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటా వేసి ఇట్లా కలుపుకోవాలి. బాగా బాగా గుడ్డనే ఏదైనా కానీ కొంచెం పచ్చి వాసన అనేది ఉండదు. కొంతమంది ఏమో తొందరగా పచ్చిగా ఉంటుంది, కొంచెం ఏగనియరు చేయనియరు. కొంచెం మంచిగా వేగాలి. ఏ కూర వండినా సరే కానీ కూరగాయలు బాగా వేగితేనే బాగా మస్తు ఉంటుంది. ఏంటంటే వేగిన కొద్ది మంచిగా కాయ అనేది అది మెత్తతనం పడి గట్టిగా అవుతుంది. ఇప్పుడు అల్లం పసుపు వేసుకుందాం. వేగినాయి మంచిగా. అల్లం పసుపు వేసుకుంటే అల్లం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను అల్లం వేసుకున్నా, కలిపిన. మళ్ళీ ఒక 10 నిమిషాలు వేగాలి మంచిగా. కూర ఇట్లా తుక్క ఉడకాలి మంచిగా. ఎసరంతా గుంజింది అల్లం పసుపు ఇవన్నీ వేసినాక ఇంకా ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఉడకేటప్పుడు కారం వేసుకోవాలి, బాగుంటుంది కారం వేసి. మేమైతే కారంగానే తింటాం. మేము 2 స్పూన్లు వేసుకున్నాం తగినంత. ఎవరం ఎట్లా కారంగా తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళు. ఇంకా అందుకే మేము కొంచెం కారం తింటాం కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకున్నా. మీకు కూడా కాస్త అయినంత వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా. కలుపుకోవాలి ఇంకా బాగా. కలుపుకుంటే గుమ్మగుమ్మల కూర బీరకాయ ఫ్రై
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుంటే అంత బాగుంది బీరకాయ కర్రీ. పిల్లలు లంచ్ బాక్స్ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. వేడి వేడి గుమగుమలాడే బీరకాయ ఫ్రై రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అన్నంలో బీరకాయ ఫ్రై రెడీ. ఎంత బాగుంటే అంత నోరు ఊడిపోతుంది. ఎంత బాగుంటే అంత బాగుంది బీరకాయ కర్రీ. ఫ్రై అయితే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది, సూపర్. నచ్చితే మీరు కూడా చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.